NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేవరకద్ర శాసనసభ్యులు మరియు గ్రామ అధ్యక్షులు కొండారెడ్డి బలపరిచిన ఏదులాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఆకల ఆంజనేయులు గౌడ్ ఎన్నికల అధికారులు ప్రకటించిన గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆంజనేయులు గౌడ్ కొండారెడ్డి మాట్లాడుతూ, నేను గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే GMR దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని తెలియజేశారు. కత్తెర గుర్తుకు ఓటేయాలి. కత్తెర గుర్తుకు ఓటేయండి. గ్రామాభివృద్ధి చేస్తాం. మా వార్డు మెంబర్లకు అందరినీ గెలిపించి గ్రామానికి అభివృద్ధి చేసుకుంటూ పోతామని కోరుకుంటున్నాం. మిమ్మల్ని అడుగుతున్నాం. కత్తెర గుర్తుకు వార్డు మెంబర్లకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మా యొక్క మనవి. మా గుర్తు కత్తెర గుర్తు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను. మాతో పాటు వార్డు మెంబర్లను అందరినీ గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని కోరుచున్నాం. పాల్పడతానని ప్లస్ ఇంతవరకు ఉన్న గ్రామ సర్పంచ్ గారు ఏమి నిధులు లేకుండా గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేయలేకపోయినారు. మేము ఇప్పుడు మా GMR అన్నగారి ఆధ్వర్యంలో మేము నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇల్లు లేని వారికి ఇల్లు ప్లస్ డ్రైనేజీలు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మేము చేస్తామని హామీ ఇస్తూ మా కత్తెర గుర్తు కోటేసి గెలిపించగలరని మా యొక్క మనవి. గ్రామం GMR గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా ఏలపురం గ్రామ సర్పంచ్గా నియమించడం జరిగింది. మరియు మా గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండారెడ్డి గారు మనం బలపరచడం జరిగింది. మేము దానికి మా ఏలపురం గ్రామ ప్రజలకు ఏ సమస్యలున్నా చేయగలుగుతామని, ఇంకోటి ఇల్లు లేని వారికి ఇల్లు, తర్వాత డ్రైనేజీల ప్రాబ్లం అన్నీ చేకూరుస్తామని మా గుర్తు కత్తెర గుర్తు. మా దేవరకద్ర శాసనసభ్యులైన GMR గారికి గ్రామ పార్టీ అధ్యక్షుల తరపున శ్రీ అక్కల ఆంజనేయులు గౌడ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన నియమించడం జరిగినది. ఇందుకు గాను ఆయన్ని కత్తెర గుర్తు వేసి అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని మనవి. అలాగే వార్డు మెంబర్లను కూడా అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని మా యొక్క మనవి. మేము గెలిపించిన తర్వాత అండర్ గ్రౌండ్ సమస్యలు ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, హైటెన్షన్ వైర్ కానీ, ఇల్లు లేని నిరుపేదలకు కానీ ప్రతి ఒక్కరికి కట్టించగలని మా యొక్క మనవి.